అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగుండాలని, క్షేమంగా ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఫేస్ చూపిస్తూ డైరెక్ట్ గా మాట్లాడుతూ చేయడము ఈ వీడియో ఫస్ట్ టైం అన్నమాట. కాబట్టి ఎంతమందికి వెళ్తుంది అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే యూస్ఫుల్ వీడియో తోటైతే మీ ముందుకు వస్తున్నానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియోలో. అంటే నేను ఎలా చేసుకున్నాను నా లైఫ్ లో అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బంగారం గురించి. నేను ఎలా కొనుక్కున్నాను, నాకు ఎలా ఒదిగింది నాకు బంగారం అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. అంటే కొంతమందికి రీచ్ అవుతుండొచ్చు అనమాట ఇది. ఎందుకంటే నాలాగా ఉండే వాళ్ళకి, మా లాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతమందికి రీచ్ అవుతుండొచ్చు ఈ వీడియో. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు. అంటే కొన్ని ఐడియాస్ సేమ్ టు సేమ్ కలుస్తాయి కదా మనకు లైఫ్ లో. అట్లా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. మరోలాగా అనుకోకండి. నేను కొనుక్కున్న పద్ధతిలోనే కొనుక్కోవాలని ఏం లేదు, కానీ నాకు ఇలా వీలైంది అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. అయితే నేను టైలరింగ్ స్టార్ట్ చేసి నేను 12 years అయిందండి. 12-13 years అయింది రెగ్యులర్ గా. అంటే 15 years నుంచి కుడుతున్నాను, కానీ కొంచెం నేను డబ్బులు చూసింది అయితే 12-13 years నుంచి అండి బాగా. తర్వాత నేను ఒక షాప్ పెట్టి 10 years అయిందనమాట. షాప్ పెట్టిన తర్వాత ఒక 1 year అట్లా ఆ షాప్ అంటే ఇంకా అక్కడికక్కడికి నడుస్తుంది కదా, రెంట్ కట్టడము, కొంచెం చిన్న చిన్న అవసరాలు ఉంటే చూసుకోవడము, అట్లా ప్లాన్ చేసుకునేదాన్ని. తర్వాత ఏంటంటే కొంచెంగా నాకు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. అక్కడ షాప్ దగ్గర లేడీస్ ఉంటారు కదా, ఇట్లానే మన దగ్గరికి బ్లౌజులు కుట్టించుకోవడానికి వస్తుంటారు కదా. అయితే వాళ్ళు పరిచయం అయ్యారు. ఒక ఆమె వచ్చి అనింది అనమాట, మా ఫ్రెండ్ ఒక ఆమె, చిట్టి స్టార్ట్ చేస్తున్నాను, ఒక 10,000ది వేస్తావా అని అడిగింది అనమాట. అంటే ఇంకా నా దగ్గర కొంచెం డబ్బులు ఉండేటివి కదా, ఇంకా సరే వేస్తానులే అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను అనమాట. 10,000 చిట్టి అనమాట అది. మంత్లీ 800-900 అట్లా కట్టాలనుకుంటా. జస్ట్ ఇంకా మనకు అందులో పెద్ద లాభం ఏమి ఉండదండి. ఎత్తి ఇస్తారనమాట, 8,000-9,000 అట్లా ఇస్తారనమాట. ఒక 1000 ఆమె కమిషన్ తీసుకొని మనకి ఇచ్చేస్తారనమాట. పెద్దగా ఇంట్రెస్ట్ ఏం రాదు ఆ చిట్టీలో. ఇంకైతే సరే అని వేస్తానని జాయిన్ అయ్యాను. 10 months అయిపోయింది. 8,500-9,000 చేతికి వచ్చింది. ఇంకా వస్తే ఏం చేశానంటే, అప్పుడు నాకు చిన్న మిషన్ ఉండే అనమాట. ఆ చిన్న మిషన్ లో కొంచెం సౌండ్ బాగా వస్తుండే అనమాట. ఇంకా వాళ్ళు మాది కింద షటర్, పైన ఇల్లు ఉండేది అనమాట. 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. ఇంకా కరెక్ట్ గా మా షటర్ పైన ఉన్నామే ఏమనిందంటే, మేము డే టైమ్ లో పడుకోలేకపోతున్నాము నీ మిషన్ సౌండ్ వల్ల అని డైరెక్ట్ గా వచ్చి చెప్పింది అనమాట. అంటే నాకు అర్థం కాలేదనమాట, నేను ఏం చేయాలి. అదే కమర్షియల్ షటర్, నువ్వు ఇల్లు తీసుకున్నప్పుడు, నువ్వు కమర్షియల్ షటర్ కింద ఉన్నప్పుడు, మీరు ఇల్లు తీసుకునేటప్పుడే మీరు ఆలోచించుకోవాలి, అంతే కదండి. కమర్షియల్ గా ఉన్నప్పుడు సౌండ్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా, మిషన్ సౌండే కావచ్చు, ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కదా, వాళ్ళ సౌండ్స్ అయినా ఉంటాయి అని ఉందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా 8,500 పెట్టి వేరే కొత్త విద్యా మిషన్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా అది కూడా మంచిగా వర్క్ చేసిందండి నాకు. పాత మిషన్, చిన్న మిషన్ కూడా మంచిగా వర్క్ చేసింది. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కుట్టాను. ఇంకా అది నేర్పించే వాళ్ళకు కోసం పక్కకు పెట్టాను అనమాట. నేర్పిద్దాము, ఎవరైనా వస్తే ఇట్లా కొంచెం మిషన్ నేర్చుకుందామని వస్తారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను పక్కకు పెట్టేసి నేను కొత్త మిషన్ తెచ్చుకొని, విద్యా మిషన్ 8,500 అట్లా పడింది. ఇంకా అందులో ఏం మిగలలేదు, చిట్టి డబ్బులు వచ్చినట్టుగా మిషన్ పెట్టేశాను అనమాట. ఇంకా మిషన్ తెచ్చుకున్నాను. ఆ మిషన్ తెచ్చుకున్న ముహూర్తం ఏమో గానీ ఫుల్ గిరాకీ అండి. అసలు మంచి గిరాకీ వచ్చింది. అంటే అప్పటికే నేను షాప్ పెట్టి ఒక 1 year అయింది. ఇంకా అందువల్లనో మరి ఇంకేందో తెలియదు కానీ బాగా పరిచయాలు అయితే పెరిగాయి. ఇంకా మంచిగా కుడుతుంది, మంచిగా ట్యాంక్ ఇస్తుంది, మంచిగా మాట్లాడుతుంది అని చెప్పేసి బాగా కొంచెం జనాల్లో పేరైతే వచ్చింది అనమాట, మంచి పేరైతే వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా మంచిగా గిరాకీ వస్తుంది అనమాట. అయితే ఆ చిట్టి అయిపోయిన తర్వాత తను మళ్ళీ వేస్తావా అంటే నేను వేయట్లేను అని అనింది అనమాట. అరే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి
ఇంకా నాకే ఐడియా వచ్చింది అనమాట, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అట్లా అని నాకే ఐడియా వచ్చింది. ఎందుకంటే నాకు కూడా అక్కడ ఒక 10 మంది తెలుసు కదా అని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను అనమాట చిట్టీలో. ఫస్ట్ నేను కూడా 10,000 స్టార్ట్ చేశానండి. 10,000 స్టార్ట్ చేస్తే ఏమైందంటే నాకు ఒక 20 మెంబర్స్ దాకా జమ అయ్యారనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి 2 10,000 స్టార్ట్ చేశాను చిట్టీలో. 2 10,000 స్టార్ట్ చేసి ఇంకా కట్టించుకుంటున్నాను అనమాట. అయితే ఇంకా అందులో ఒక కమిషన్ వస్తుంది నాకు, ఇందులో ఒక కమిషన్ వస్తుంది కదా, రెండు కమిషన్లు వస్తాయి అన్నమాట. 2,000 వస్తాయి, ప్లస్ నేను కుట్టినవి అవి డబ్బులు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 వేసుకున్నాను అనమాట. మొత్తం 4,000 నా ఇన్కమ్ అనమాట. అట్లా 4,000 3,800 అట్లా నా ఇన్కమ్ అనమాట ఆ 2 చిట్టీల తరఫున. ఇంకా అనిపించింది అనమాట, ఇదేదో బాగానే ఉంది కదా, మనము కంటిన్యూ ఎందుకు చేయకూడదు అని అనిపించింది. తర్వాత ఇంకేం చేశానంటే, ఇప్పుడు ఆ 10 months అయిపోతుంది కదా, ఆ 10 months అయిపోయిన తర్వాత 50,000 చిట్టి చేశానండి. 50,000 స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను. మనకి ఎందుకంటే జనాలు ఉన్నారు కదా, ఆల్రెడీ 20 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇంకా సరే అక్క వేస్తాము అని చెప్పారు అనమాట. ఇంకా 50,000 స్టార్ట్ చేశానండి. 50,000 స్టార్ట్ చేస్తే ఎంతంటే 2,000 కమిషన్ వస్తుంది మనకి. మనం చిట్టి మనం నడుపుతున్నాం కాబట్టి 2,000 మనకు కమిషన్ వస్తుంది అనమాట. 2,000 కమిషన్ ప్లస్ నేను కూడా ఒక చిట్టీలో ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే నాకు కూడా టైలరింగ్ వల్ల కొద్ది గొప్ప ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ ని నేను కూడా అందులో కలిపి చేసుకునేదాన్ని అనమాట. ఇంకా అట్లా 50,000 చిట్టి నడిపాను అనమాట. ఒక 20 months అనమాట. దాని టైం పీరియడ్ వచ్చేసి 20 months, మీకు తెలిసిందే కదా. తర్వాత ఏం చేశాను, తర్వాత మళ్ళీ ఇంకొక 50,000 కి కూడా వచ్చారనమాట, జనాలు వచ్చారు. ఇంకా కస్టమర్స్ పెరుగుతున్న కొద్దీ మనకు కూడా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి కదండి. ఇంకా అట్లా జనాలు కూడా వచ్చారనమాట. ఇంకొక 50,000 కూడా స్టార్ట్ చేశాను. అది 20 months తర్వాత. అయితే ఈ 50 నా కమిషన్ ఒక 50,000 ఉంటాయి కదా, నేను చిట్టి లాస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అట్లా ఒక 1 lakh అట్లా జమ అయినాయి డబ్బులు. జమ అయినప్పుడు ఏం చేశానంటే కొంచెం షాప్ లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. షాప్ లో అది వరకు ఏం చేశాను, ఓన్లీ టైలరింగే పెట్టాను అనమాట. తర్వాత షాప్ లో కొంచెం లైనింగ్స్, ఫాల్స్, నేను వేరే దూరం వెళ్లకుండా అన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. 1 lakh పెట్టేసి, ఇంకా నా కష్టార్జితమే కదండి అది, నేను ఎవరిని ఒక రూపాయి అడగలేదు. నా కష్టార్జితం తోటి నేను పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ 20 months 1 lakh నడిచింది అనమాట చిట్టి. 1 lakh అంటే 250s వేసాను. 250s లో నా షేర్ ఏంటంటే 250s కమిషన్. తర్వాత ఇంకో 2 చిట్టీలు వేయగలిగాను అనమాట. ఎందుకంటే షాప్ కూడా నడుస్తుంది కదా, అప్పుడు సామాన్ కూడా తెచ్చి పెట్టాను కదా, ఇన్కమ్ పెరిగింది అనమాట. ఇంకా అట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఆ డెవలప్ చేసిన డబ్బులు నేను ఏం చేశానంటే, నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశానండి. ఎందుకు అని చెప్తున్నానంటే, నాకు ఇంకా అనిపించింది అనమాట, చిల్లర ఖర్చులు నాకు బట్టలు కానీ పిల్లల చిన్న అవసరాలు ఉంటాయి కదా, అట్లాంటివి నా మీద ఉండే అనమాట. నేను తీర్చాల్సి ఉండేది. అంటే ఇంట్లోకి మా వారు చేసేవారు మొత్తము, సామాన్ కానివ్వండి అట్లాంటివన్నీ కదా. కాకపోతే ఏంటంటే మా పాప ఉంది, మా పాపకి ఇప్పుడు డ్రెస్సెస్ కుడతాను బాగా, మా బాబు చూస్తాడు, వాడికి కొంచెం అనిపిస్తుంది కదా, చెల్లకైతే అన్ని కుడుతుంది మమ్మీ, నాకేం తేవట్లేదు అని. వాడికి కూడా తెచ్చేదాన్ని అనమాట డ్రెస్సులు కానీ చిన్న అవసరాలు ఉంటాయి కదా పిల్లలకి, అట్లాంటి అవసరాలన్నీ నేను చూసుకునేదాన్ని. పెద్ద అవసరాలు కాదులేండి, అవి చిన్నవి అనమాట. అట్లా నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఆ చిట్టీల వల్ల నేను డైరెక్ట్ తీసుకెళ్లి చిట్టీల డబ్బులు మాత్రం నాకు కమిషన్ అయితే ఏంది, నేను వేసుకున్న చిట్టీలు అయితే ఏంది, నేను డైరెక్ట్ గోల్డ్ కి ఇన్వెస్ట్ చేశాను. అట్లా గోల్డ్ కి ఇన్వెస్ట్ అంటే నేను ఒక 35,000-40,000 ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చానండి గోల్డ్ కి. నేను 1 lakh కు ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. 1 lakh లోపు ఉన్నంత వరకే ఇన్వెస్ట్ చేయగలిగాను. ఎందుకంటే చూస్తారు కదా మీరు, ఈ 1 year లోనే 1 lakh నుంచి 1,50,000 వరకు వచ్చేసింది గోల్డ్. నేను షాప్ తీసేసి 1.5 year అవుతుంది కదా, అట్లా అనమాట. అది ఉన్నంత వరకే నేను గోల్డ్ కొనగలిగానండి. షాప్ ఉన్నంత వరకే నేను గోల్డ్ కొనగలిగాను. అందుకోసం అని చెప్తున్నాను అనమాట మీకు. ఎందుకంటే మనము ఏదైనా ఒక షాప్ అంటే ఓన్లీ బట్టలు కుట్టుకుంటూనే కూర్చుంటే వస్తుంది ఇన్కమ్,
కానీ మనకు ఎంత స్ట్రెయిన్ అవుతాము, స్మార్ట్ గా కొంచెం మైండ్ తోటి వర్క్ చేసినప్పుడు అది ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. మనకి కుట్టుకుంటూనే ఉంటే మనకు అది తెలియదు అనమాట. మనకు వస్తున్న ఇన్కమ్ కూడా మనకు తెలియదు. సరిగ్గా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది అనమాట. నేను వేరే దగ్గర చిట్టీలు కడితే గనక టైం కట్టగలుగుతానో లేదో, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అనే భయం ఒకటి ఉండేది అనమాట. నాకు ఉంటుంది కదా, ఎవరికైనా సహజమే కదా అది. చిట్టీలు అంటే ఒక 15th వరకు 20th వరకైనా కట్టగలగాలి కనీసం, లేదంటే వాళ్ళు ఊరుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ డేట్ లోపు మనం కట్టగలగాలన్నమాట చిట్టీలు. కానీ నా దగ్గరే కాబట్టి నేను 20కి కాకపోతే 30కి అందులో జమ చేసుకునేదాన్ని అనమాట. ఎందుకంటే నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా. కానీ నేను అట్లా అని చెప్పేసి దాన్ని చాయిస్ లాగా తీసుకోకపోయేది, వేసేది, కంపల్సరీ వేసేది, కానీ కొంచెం టైం అటు ఇటుగా వేసేదాన్ని అనమాట. అట్లా కట్టుకుంటూ చేసుకుంటూ నేనైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశానండి. ప్రతి సంవత్సరం కనీసం 2 తులాల గోల్డ్ కొనేదాన్ని. తులంన్నర నుంచి 2 తులాలు, ఎంత వీలైతే అంత. ఇంత టార్గెట్ అని ఏం పెట్టుకోలేదు. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు. నేను మళ్ళీ మా వారిని కూడా ఒక్క రూపాయి కూడా అడగలేదు అనమాట. మా నాన్నని కానీ ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడగలేదు. అట్లా అడగకుండా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అయ్యో ఒక వస్తువు అమర్చుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా, నేను ఎందుకు నా దగ్గర ఉన్నంతలే కొనుక్కున్నాను. ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే అనిపిస్తుంది అనమాట, అప్పుడు తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అప్పుడు అవకాశం ఉంది కదా, అడిగితే ఒక 10,000 ఇచ్చే వాళ్ళు కదా, అట్లా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. కానీ నాకు అప్పుడు అంత పోయలేదండి. నా సంపాదన నేను కొనుక్కోవాలి, ఇదే మైండ్ సెట్. కానీ ఇప్పుడు ఆలోచన వస్తుంది అనమాట నాకు. అట్లా అనమాట. నేనైతే గోల్డ్ అట్లా సంపాదించుకున్నానండి. ఒక 10-15 తులాల వరకు సంపాదించుకున్నాను గోల్డ్. అట్లా అంటే నేను నా చీర నేనే కొనుక్కునేదాన్ని, మా అమ్మాయికి నేనే సెట్ చేసుకునేదాన్ని, అప్పుడప్పుడు మా అబ్బాయి కూడా సెట్ చేసేదాన్ని. ఇంకా వీళ్ళ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా పిల్లలవి, అట్లాంటి కోరికలు కూడా నేను తీర్చేదాన్ని. ఇంకా ఫోన్లు కూడా మా అబ్బాయికి, మా అమ్మాయికి, నాకు, మా ముగ్గురికి ఫోన్లు నేనే కొనుక్కున్నాను. మళ్ళీ మా అబ్బాయి అమెరికా వెళ్తుంటే వాడికి 50,000 ఇచ్చానమాట నేను డబ్బులు, బట్టలు కొనుక్కున్నా అని. వాళ్ళు 10th కి వస్తారు కదా, మంచి రిజల్ట్ వచ్చింది, 10 points వచ్చాయి ఇద్దరికి. వాళ్ళు రిజల్ట్ చూసి నేను 10,000 ఇచ్చాను అనమాట. బట్టలు కొనుక్కోండి, నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలి కదా, అట్లా ఎంకరేజ్ చేసేదాన్ని అనమాట నేను. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి చిన్నవైనా సరే కానీ వాళ్ళకి అట్లా చూపిస్తే వాళ్ళకి ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. మా మమ్మీ ఎంత కష్టపడుతుంది కదా, మాకు ఇంత చేస్తుంది కదా, మేము కూడా మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు ఒకటి వస్తుంది అనమాట థాట్. అట్లా చేసేదాన్ని అనమాట. ఉన్నంతలో కొంచెం చిన్నవైనా సరే గాని ఉన్నంతలో అట్లా నేను చేసుకుంటూ వచ్చాను అనమాట. అట్లా గోల్డ్ కూడా మంచిగా కొనుక్కున్నానండి. అప్పుడు ఇంత తెలివి లేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం గోల్డ్ బ్యాంక్ లో పెట్టేసి మళ్ళీ కొత్త గోల్డ్ కొనుక్కోవడం అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు కదా, నాకు అప్పుడు అంత లేదనమాట. ఎందుకంటే ఇంట్లో కూడా ఒప్పుకోరు కదండి అట్లా. ఎందుకంటే అప్పు చేయడం ఎందుకు మళ్ళీ అట్లా అంటారు కదా, బంగారం ఎంత పెరిగిపోతుందని ఎవ్వరు అనుకోలేదు కదా, అట్లా అనమాట. అదొకటి మాత్రం మిస్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంకొకటి, నేను ఎవరిని కూడా అడగకుండా ఉన్నంతలోనే కొనుక్కున్నాను. ఒక 10-20 వీళ్ళను కొంచెం మా పేరెంట్స్ గాని మా వారిని గాని అడిగి హెల్ప్ తీసుకొని కూడా కొనుంటే ఇంకొక 5-6 తులాలు జమ అయ్యేదేమో నాకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. అది మాత్రం మిస్ చేశానండి. ఇదంటే నా గోల్డ్ స్టోరీ. మంచిగా కొనుక్కున్నాను. చిట్టీలు నడవడం వల్ల, మంచిగా నా షాప్ నడవడం వల్ల ప్లస్ చిట్టీలు నడవడం వల్ల మంచిగా కొనుక్కున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఒకటే సైడ్ ఆలోచిస్తే ఒకటే సైడ్ పోతుంది అనమాట. మీరు ఒక షాప్ లో పనిచేస్తున్నారు, ఒక 10,000 వస్తుంది అనుకుందాము. ఆ 10,000 మీరు ఇంట్లోకి ఇచ్చారనుకోండి, వాటి విలువ ఎవరికి తెలియదండి. అంటే ఇంట్లో మరీ జరగలేని పరిస్థితి ఉంటే కనుక ఇంట్లోకి ఇవ్వాలి తప్పదు. కానీ ఇంట్లోకి ఓకే మంచిగానే ఉంది ఇంట్లో, కానీ మీరు ఏం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు అనుకుందాము. అప్పుడు మీరు గోల్డ్ సైడ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే బట్టలకు ఏముందండి, ఇది కట్టిన బట్టనే, మనం 10,000 కట్టిన బట్టనే, 1,000 రూపాయలు కట్టిన చీరనే, 10,000 చీర అయినా అంతే ఉంటుంది, 1,000 రూపాయల చీర అయినా అంతే ఉంటుంది. కానీ ఆ 9,000 మనం గోల్డ్ సైడ్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు ఎంతో యూజ్ అవుతుంది కదా మనీ. తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు
అట్లా ఆలోచించాలన్నమాట. నేనైతే అట్లాగే ఆలోచిస్తానండి. ఉన్నంతలో కట్టుకుంటాను బట్టలకు ఎక్కువ హడావిడి పెట్టను. కానీ మనకు ఫ్యూచర్ లో అవసరం వచ్చే వాటికి మాత్రం నేను కంపల్సరిగా ఇన్వెస్ట్ చేస్తాను. కంపల్సరీ అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే అనమాట. ఇదండి నా గోల్డ్ స్టోరీ. మీకు ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చే వీడియోలో మీకు ఈ వీడియో కనుక నచ్చితే చెప్పండి. నా గోల్డ్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. నేను ఎలా కొనుక్కున్నాను, ఎలా సేవ్ చేసుకున్నానని. అసలు నేను పూర్తిగా మంచిగా చెప్పగలిగానో లేదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ వీడియో నచ్చితే గనక, నచ్చకపోయినా కామెంట్ అనేది పెట్టండి. నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ.